రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమికి ప్రతిష్టాత్మకం, ప్రతిపక్ష వైసీపీకి మనుగడ ప్రశ్న. రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగిసిన వెంటనే సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొదట మున్సిపాలిటీలతో మొదలై తర్వాత జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, చివరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. పంచాయతీల నుండి కార్పొరేషన్ల వరకు అన్నిటినీ కైవసం చేసుకోవాలని కూటమి పక్కా ప్లాన్తో ఉంది. ఇది కేవలం ఎన్నిక మాత్రమే కాదు, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని నిరూపించుకునే పరీక్ష. గెలుపు ద్వారా వైసీపీ ప్రచారానికి చెక్ పెట్టాలని కూటమి వ్యూహం రచిస్తోంది. చంద్రబాబు గారి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, బీజేపీ మద్దతు, ఈ మూడు బలాలు కూటమిని గెలిపిస్తాయని నమ్మకం. పైగా టీడీపీ అధినాయకత్వం క్లీన్ స్వీప్ లక్ష్యంగా పెట్టుకుంది. మిత్రపక్షాల మధ్య సమన్వయం ఉంటే క్షేత్రస్థాయిలో ఓట్లు చీలకుండా చూసుకోవచ్చని, క్యాడర్కు పదవులిస్తూ వారిని ఉత్సాహపరచాలని కూటమి భావిస్తోంది. ఇక వైసీపీ విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఓటమి ఎదురవ్వడం సహజం. కానీ ఈ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపించకపోతే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఎక్కడా ఏకగ్రీవాలు జరగనివ్వద్దు, ప్రతి చోట గట్టి పోటీ ఇవ్వండి అని అధిష్టానం క్యాడర్ను హెచ్చరిస్తోంది. అయితే జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయిందని, ఆయన తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని నివేదికలు చెబుతున్నాయి. జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రాకుండా బెంగళూరులోనే ఎక్కువ కాలం ఉంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా చెప్పబడే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్కు మధ్య ఇటీవల తీవ్ర విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని, మద్యం కుంభకోణం కేసు నేపథ్యంలో పెద్దిరెడ్డి వైఖరి మారినట్లు ప్రచారంలో ఉంది. జగన్ వైఖరిపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందని, పార్టీ కార్యక్రమాలు, నిరసనలకు ఆశించిన స్థాయిలో కార్యకర్తలు హాజరు కావడం లేదని చర్చ జరుగుతోంది. చివరగా కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకొని క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకుంటుందా, లేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా వైసీపీ పోరాట పటిమ చూపి 2029కి పునాది వేసుకుంటుందా? స్థానిక ఎన్నికల ఫలితాలే భవిష్యత్ ఏపీ రాజకీయ దిశను నిర్దేశిస్తాయి. మీరు ఏమనుకుంటున్నారు? కూటమి గాలి వీస్తుందా, లేక గొడ్డలి పార్టీ ఇస్తుందా? కింద కామెంట్ చేయండి. ఆసక్తికర కథనాల కోసం మన చేతన మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.